హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను TSL-PRB 2022 SI నోటిఫికేషన్లో ఫైర్ ఎస్ఐగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ప్రజెంట్ ట్రైనింగ్లో ఉన్న ఈ మధ్యలో మనకు ఎస్ఐ మరియు కానిస్టేబుల్ కొత్త నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి న్యూస్లో, యూట్యూబ్ ఛానల్స్లో మనం వింటున్నాం. కాబట్టి చాలామంది ఆస్పిరెంట్లు ఏ బుక్స్ అయితే బెస్ట్, ఎలాంటి బుక్స్ మీరు ప్రిపేర్ అయ్యారని చెప్పేసి నన్ను కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. కామెంట్లో చెప్పడం లేకపోతే SMS లో చెప్పడం కష్టం. కాబట్టి ఇవాళ వీడియోలో నా ప్రిపరేషన్ టైంలో నేను ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే కేవలం ఇంట్లో ఉండే నేను ఏ బుక్స్ చదివి సక్సెస్ అయ్యాను అండ్ ప్రజెంట్ మార్కెట్లో దొరికే బుక్స్ ఏందని చెప్పేసి మీకు కంప్లీట్గా సబ్జెక్ట్ వైజ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నా. ఎవరైతే ఆస్పిరెంట్స్ సీరియస్గా ఎస్ఐ మరియు కానిస్టేబుల్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇప్పటి నుంచి చూసుకున్నా కూడా చాలా టైం ఉంటుంది కొత్త నోటిఫికేషన్ వచ్చేది రిక్రూట్మెంట్ కావడానికి. అది ఎప్పుడవుతుంది అనే విషయం పక్కకు పెడితే మన ప్రిపరేషన్ మాత్రం ఇప్పటి నుంచే కంటిన్యూ చేయడం వల్ల మనం మంచి టాప్ స్కోర్ ఉండి మనకు కావాల్సిన జాబ్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా నా ప్రిపరేషన్ అనేది మనం ఫస్ట్ నుంచి చూసుకున్నట్టయితే మనకు ఎస్ఐ అయినా పీసీ అయినా కూడా మేజర్ రోల్ ప్లే చేసేది హిస్టరీ పార్ట్. సో ఇండియన్ హిస్టరీకి నేను చదివిన బుక్స్ వచ్చేసి ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది ఒక చిన్న బుక్, అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తెలుగు అకాడమీ బుక్. ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇండియన్ హిస్టరీ బుక్. ఇది హార్డ్లీ ఒక 250 పేజెస్ ఉంటుంది. మ్యాక్సిమం మన కానిస్టేబుల్ అయితే ఒక 60% క్వశ్చన్స్ దీంట్లో నుంచి కవర్ అవుతాయి. అండ్ ఇది చదివిన తర్వాత ఇది ఎందుకు చదవమంటానంటే దీంట్లో మనకు కొంచెం సింపుల్గా బేసిక్ లెవెల్ నుంచి ఒక క్రోనలాజికల్ మెథడ్లో సబ్జెక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఇది 250 పేజెస్ మనం కంప్లీట్ చేసుకుంటే తర్వాత మార్కెట్లో దొరికే హెవీ బుక్స్, అంటే మనకు కరీం సార్ బుక్ అయినా లేకపోతే విన్నర్స్ అకాడమీకి సంబంధించిన బుక్స్ అయినా తీసుకొని చదివితే మనం ఇంకా డెప్త్గా దాంట్లో సబ్జెక్ట్ గెయిన్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో నేనైతే ఈ 2 బుక్స్ చదివిన. ఫస్ట్ ఈ బుక్ కంప్లీట్ చేసిన. ఈ బుక్ కంప్లీట్ అయిన తర్వాత డెప్త్ నాలెడ్జ్ కోసం మళ్ళీ కరీం సార్ బుక్ని కూడా చదివిన. దీంతో పాటు ప్రిపేర్ అయ్యే టైంలో మనం షార్ట్ నోట్స్ రాసుకోవడము లేకపోతే ఇయర్స్ క్రోనాలజీ రాసుకొని దాన్ని ఎప్పటికీ ప్రిపేర్ అవ్వడం వల్ల ఇంకొంచెం బెటర్గా మనం గుర్తుంచుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం. ఎస్ఐకైనా కానిస్టేబుల్కైనా ఇది కూడా మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది. కాబట్టి దీనికి కూడా నేను స్టార్టింగ్ అంటే ఫస్ట్ నేను ఏం రాకుండా బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తెలుగు అకాడమీ బుక్. ఇది మొత్తం తెలంగాణ చరిత్ర, ఉద్యమం కూడా కొంచెం దీంట్లో కవర్ అయ్యింది. ఈ బుక్ కూడా మనకు హార్డ్లీ ఒక 180 పేజెస్ దాకా ఉంటుంది. ఫస్ట్ ఈ బుక్ చదివిన. ఈ బుక్ చదివిన తర్వాత ఎస్ఐ కోసం స్పెసిఫిక్గా, ఎస్ఐలో ఉద్యమం మేజర్ కాబట్టి ఉద్యమం కోసం తెలుగు అకాడమీ ఉద్యమం బుక్ కూడా తీసుకున్నా. ఈ ఉద్యమం బుక్, ఆ తెలుగు అకాడమీ ఇంటర్ బుక్ 2 చదివిన తర్వాత ఇంకా మనకు చిన్న చిన్న పాయింట్స్ కూడా మిస్ కావద్దని చెప్పేసి PNRకి సంబంధించిన తెలంగాణ ఉద్యమం కళలు సాహిత్యం ఈ బుక్. దీంట్లో ఏంటంటే మనకు హిస్టరీ దగ్గర నుంచి మొదలు పెడితే మూమెంట్ వరకు ప్రతి ఒక్క చిన్న చిన్న పాయింట్స్ కూడా మనకు కవర్ చేసి చాలా నీట్గా ఉన్నది. ఈ క్వశ్చన్ నుంచి మనకు మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే మన నోటిఫికేషన్లో కవర్ అయినాయి. దాని తర్వాత ఇది ప్రాక్టీస్ చేయడానికి ఇది సేమ్ PNR నుంచి మనకు బిట్స్ కూడా ఉంటాయి. ఈ బిట్స్ కూడా ప్రాక్టీస్ చేసినట్టయితే మనకు యూస్ఫుల్గా ఉంటుంది. ఈ హిస్టరీ అనేది అంటే తెలంగాణ హిస్టరీ ఎస్ఐకి మేజర్ కాబట్టి కొంచెం బుక్స్ అయితే దీనికి ఎక్కువనే చదివిన. ఇంటర్మీడియట్ బుక్, తెలుగు అకాడమీ బుక్, PNR బుక్. దీని తర్వాత వచ్చేసి మనకు జాగ్రఫీ. జాగ్రఫీకి ప్రజెంట్ నా దగ్గర బుక్ లేదు. మా బావ దగ్గర నుంచి విన్నర్స్ అకాడమీకి సంబంధించిన బుక్ తీసుకున్నా. దాంట్లో వరల్డ్ జాగ్రఫీ ఉన్నది, ఇండియన్ జాగ్రఫీ ఉన్నది, తెలంగాణ జాగ్రఫీ ఉన్నది. మేజర్గా ఇండియా అండ్ తెలంగాణ జాగ్రఫీ మీద ఫోకస్ చేసిన, వరల్డ్ అయితే అంత నేను పట్టించుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి పాలిటీ బుక్. పాలిటీ బుక్ కూడా నేను ఫస్ట్ అయితే మన తెలుగు అకాడమీకి సంబంధించిన బుక్ ఉంటుంది కదా, పబ్లికేషన్ తెలుగు అకాడమీ రిలీజ్ చేసిన బుక్. ఈ బుక్ చదివిన. ఈ బుక్లో మనకు నీట్గా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా పోతుంది. ఫస్ట్ మనకు అసలు రాజ్యాంగం అంటే ఏంటిది, అసెంబ్లీ ఏంది, పార్లమెంట్ ఏందని బేసిక్ థింగ్స్ అన్ని కూడా దీంట్లో క్లియర్గా కవర్ చేసిండ్రు. ఇది కవర్ అయిపోయిన తర్వాత మనకి ఎప్పుడు కూడా పాలిటీలు ఏంది, ఆర్టికల్స్ అయినా లేకపోతే దానికి సంబంధించిన రాజ్యాంగంలో ఉన్న ప్రవేశిక, దానికి సంబంధించిన అన్నీ కూడా చాలా సింపుల్ థింగ్స్ ఉంటాయి కొన్ని. వాటిని మనం ఫస్ట్ నేర్చుకున్నట్టయితే తర్వాత డిఫికల్టీ నేర్చుకోవచ్చు. ఎందుకంటే ప్రతిసారి చూసుకున్నా కూడా మనకు షెడ్యూల్ల నుంచి, పార్ట్ల నుంచి కూడా క్వశ్చన్ అడుగుతుంది. మనం డెప్త్గా పోయి మీది చదవకపోయినా కూడా ఒక 2-3 క్వశ్చన్స్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీరు బేసిక్స్ నేర్చుకోండి. దాని తర్వాత ఇది మా సిస్టర్ వాళ్ళ కోచింగ్ పోయినప్పుడు అక్కడ ఫ్రీగా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది ఈ మెటీరియల్. ఇది క్విక్ రివిజన్ లాగా మనకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఈ ఇండియన్ పాలిటీ ఇది కూడా నేను రివైజ్ చేస్తాను. దీనిది చాలా చిన్నగా ఉంటుంది, చిన్న బుక్లెట్ లాంటిది. దీంతోపాటు తెలుగు అకాడమీ బుక్లో కవర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఎకానమీకి నేను స్పెషల్గా బుక్ ఏం చదవలేదు. ఇదే మనకు ఈ ఫ్రీ కోచింగ్ సెంటర్లో ఇచ్చిన ఈ బుక్ పోలీస్ కానిస్టేబుల్ ఉండే. ఈ బుక్లో ఉన్న ఎకానమీల బేసిక్స్ అన్ని చూసుకున్న తర్వాత మోస్ట్లీ మనకు షైన్ ఇండియా న్యూస్ పేపర్ దీంట్లో కవర్ అయిన క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి అక్కడ నుంచే నాకు సెట్ అయిపోయినాయి. బేసిక్ థింగ్స్ అన్నీ కూడా చిన్న బుక్ నుంచి కవర్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ.
సైన్స్ అండ్ టెక్నాలజీకి ఈ 22 నోటిఫికేషన్ రావడానికంటే ముందు తెలంగాణలో మనకు టెట్ నోటిఫికేషన్, టీచర్ ఎలిజిబిలిటీ నోటిఫికేషన్ వచ్చింది. సో నేను దానికి కూడా ప్రిపేర్ అవుతాను కాబట్టి అప్పుడు దానికి సంబంధించిన కంటెంట్ బుక్స్ ఉంటాయి అంటే స్కూల్ బుక్స్ నేను 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా సైన్స్ కంప్లీట్ చేసిన కాబట్టి స్టాండర్డ్ సైన్స్ కోసం నాకు స్పెషల్గా ఏ బుక్ అవసరం పడలేదు. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కొన్ని బిట్స్ ఈ హైటెక్ విజయరహస్యం ఈ బుక్ నుంచి కొన్ని చూసుకున్నా. దాని తర్వాత ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ జనరల్ నాలెడ్జ్ సంబంధించిన ల్యూసెంట్ బుక్ ఉంటుంది, దీంట్లో నుంచి కూడా చూసుకుంటే కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్కి ఇంకా స్పెసిఫిక్గా ప్రిపేర్ అయిన బుక్ ఏం లేదు. ఈ షైన్ ఇండియా బుక్, దీంతోపాటు డైలీ న్యూస్ పేపర్, ఈ రెండు చూసి న్యూస్ పేపర్లో బిట్స్ రాసుకొని ఈ షైన్ ఇండియాని వీలైనంత తొందరగా అంటే మనకు ఒక బుక్ చదవడానికి ఒక 15 రోజులు తీసుకుంటే ఈ మంత్ బుక్ చదవడానికి మిగిలిన 15 రోజులు ఆ పాత బుక్స్ రివైజ్ చేసుకుంటుంటే సరిపోద్ది. ఈ స్పెసిఫిక్ నోటిఫికేషన్కి నేను 6 months వరకు చదివిన, ఒక 6-7 months కరెంట్ అఫైర్స్ మాత్రమే చదివిన. చాలామంది 1 year బెస్ట్ అంటారు, కాకపోతే ఈ మధ్య ఫోకస్ ఏంటంటే ఒక 6-7 నెలల కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. దానికంటే ముందు కూడా ఉంటాయి, కాకపోతే ఫస్ట్ అయితే ఇవి కంప్లీట్ చేసిన తర్వాత మీకు టైం ఒకవేళ ఉంటే ఆ పాత ఐటిని కూడా చూసుకున్నా తప్పలేదు. ఇప్పుడు మనకంత ఒక పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మేజర్ పార్ట్ ఏంటంటే ఇంగ్లీష్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్. ఇంగ్లీష్కి సంబంధించి నేను స్పెషల్గా ఏ పబ్లికేషన్ బుక్ కూడా చదవలేదు, ఎందుకంటే ఇంగ్లీష్ అనేది బుక్ చదవడం కంటే మనం ఒక టీచర్ దగ్గర నేర్చుకోవడం అనేది చాలా బెస్ట్ ఉంటుంది. కాబట్టి నేనేం చేసిన అంటే నా ప్రిపరేషన్ టైంలో అన్నీ కూడా యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నా, ఎక్కడ కోచింగ్ సెంటర్కి అయితే పోలేదు. ఇప్పటివరకు నేను ట్రైనింగ్కి తప్ప కోచింగ్ కోసం కానీ బుక్స్ కోసం కానీ హైదరాబాద్లో అయితే కాల్ పెట్టలేదు. నేను యూట్యూబ్లో టెన్సెస్ అని చెప్పేసి సెర్చ్ చేసేటోని, టెన్సెస్ ఫుల్ క్లాస్ అని చెప్పి సెర్చ్ చేసినప్పుడు నాకు టెన్సెస్ వీడియో ఏదైనా ఒకటి మంచి వీడియో వచ్చింది అనుకోండి, అది తీసుకునేటోని దానికి సంబంధించిన నోట్స్ మొత్తం ప్రిపేర్ చేసుకునేటోని. ఇట్లా నౌను, ప్రనౌను, టెన్సెస్ అని చెప్పేసి నా నోట్స్ మొత్తం నేనే ప్రిపేర్ చేసుకున్నా. ఈ ప్రిపేర్ చేసుకున్న బుక్నే షార్ట్కట్లో నీట్గా రాసుకొని దాన్ని డైలీ ప్రాక్టీస్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీకున్న బోర్డు కనబడుతుంది కదా, ఈ బోర్డు మీద ఇప్పటికి కూడా ఉంటుంది. నేను ఒక 1 year కింద రాసిన ఇంగ్లీష్ గ్రామర్ ఫార్ములాస్ అన్నీ కూడా, అంటే అట్లా రాసుకోవడం, రోజు పొద్దున్న లేచినప్పుడు చూడడం, ఖాళీగా ఉన్నప్పుడు చూడడం, ఇట్లా చూడడం ద్వారా ఏమైందనంటే బేసిక్స్ మొత్తం స్ట్రాంగ్ అవుతాయి ఇంగ్లీష్లో. దాని తర్వాత మీరు ఏం చేయొచ్చు అంటే ఆన్లైన్లో మనకు క్లాస్ ప్లస్ కానీ, గ్రేడప్ కానీ, బైజూస్ కానీ వీళ్ళు ఏం చేస్తారంటే మనకు టెక్స్ట్ బుక్ సంబంధించినవి, లేకపోతే టెన్సెస్, నౌన్, సబ్జెక్ట్ వైజ్, చాప్టర్ వైజ్ అట్లా మనకు టెస్ట్లు ఉంటాయి. ఆ టెస్ట్లు ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు ఎంత ఇంప్రూవ్ అయ్యారు అనేది మీ అంతటి మీకు అర్థమైపోద్ది. లేదు అని అంటే ఎస్ఎస్సి, ఎంటీఎస్ కానీ, సిహెచ్ఎస్ఎల్కి సంబంధించినవి కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేసినా కూడా మీకు సరిపోద్ది ఇంగ్లీష్కి సంబంధించి. నా ఇంగ్లీష్కి అయితే స్పెషల్ బుక్ ఏం తీసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి అర్థమెటిక్ కూడా మీరు యూట్యూబ్లో చాలా పెయిడ్ వీడియోస్ కాకుండా ఫ్రీ వీడియోస్ ఉన్నాయి, అంటే కోర్సులు కాకుండా ఫ్రీగా కూడా తెలుసుకోవచ్చు. మీకు ఈవెన్ కొంచెం హిందీ వచ్చిందని అంటే మాత్రం ఎస్ఎస్సి, సిజిఎల్కి సంబంధించి చాలా వీడియోస్ మన నార్త్ ఇండియన్స్ అప్లోడ్ చేస్తూ ఉంటారు, అవి చూసి నేర్చుకోండి. లేదంటే మీకు ఒకవేళ హిందీ ఇబ్బంది అనుకుంటే తెలుగులో కూడా చాలామంది ఫ్యాకల్టీ ఉన్నారు, వాళ్ళ దగ్గర నేర్చుకోండి. స్పెషల్లీ నేనైతే ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేసిన, ఎందుకనంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువ తెలుగు ఉండరు కాబట్టి హిందీలో క్లాసెస్ చూసుకొని ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేసుకొని. పినాకిల్కి సంబంధించిన పబ్లికేషన్ ఇది. పినాకిల్ది ఎస్ఎస్సికి సంబంధించిన ఎంటీఎస్, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ఒక 6800+ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్ సాల్వ్ చేసిందంటే మ్యాక్సిమం మీరు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా అర్థమెటిక్ నుంచి క్లియర్ చేయొచ్చు. బేసిక్గా నేను ఇది ఎందుకు చెప్తానంటే 2015కి, 18కి, 2022కి నోటిఫికేషన్ అబ్జర్వ్ చేసినట్టయితే అర్థమెటిక్లో ఎస్పెషల్లీ క్వశ్చన్స్ డిఫికల్టీ లెవెల్ అనేది చాలా పెరిగింది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ అంటే మొన్న 2022 ఎస్ఐ అర్థమెటిక్ చూసినట్టయితే సిజిఎల్ లెవెల్కి ఏమాత్రం తీసిపోకుండా క్వశ్చన్లు ఇచ్చిండు కాబట్టి కొంచెం గట్టిగా ప్రిపేర్ అయితేనే అర్థమెటిక్ చేయగలుగుతాము, ఎందుకంటే ఇన్ టైంలో కూడా చేయాలి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్. అర్థమెటిక్ ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో రీజనింగ్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. రీజనింగ్ ఏంటంటే చూడడానికి ఈజీగా ఉంటుంది, ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా సింపుల్గా అనిపిస్తుంది. కాకపోతే ఇన్ టైంలో చేయడం అనేదే ఇక్కడ అసలు ట్రిక్ అన్నమాట. ఎందుకంటే ఒక క్వశ్చన్ని మీరు 2 నిమిషాలు సాల్వ్ చేసినంత మాత్రాన దానికి మీకు ఆన్సర్ వచ్చినట్టు కాదు. మీరు 2 నిమిషాలు సాల్వ్ చేసిందంటే ఇంకొక క్వశ్చన్ని మీరు వదిలేసినట్టే అర్థం. సో ఇన్ టైంలో ప్రాక్టీస్ చేయడానికి, ఒక క్వశ్చన్ని 60 seconds కంటే తక్కువ టైంలో మీరు సాల్వ్ చేయడానికి నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ అనేది రీజనింగ్కి చాలా ముఖ్యమైనది. సబ్జెక్ట్ ఈజీ, ప్రాక్టీస్ లేకపోవడం వల్ల చాలా మంది ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్స్ చేయకుండా, కొన్ని క్వశ్చన్స్ చదవకుండానే బయటికి రావడం జరుగుతుంది. సో మీరు అలాంటి తప్పు చేయకండి. నేనైతే ఉప్పల శివాజీకి సంబంధించిన రీజనింగ్ బుక్ అయితే ప్రిపేర్ అయినా. ఈ బుక్ని మీరు నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేయండి. అట్లనే మీకు ఆన్లైన్లో ఇదే క్లాస్ ప్లస్లో కానీ, గ్రేడప్లో కానీ ఎక్కడైనా దొరికే మార్క్ టెస్ట్ ఉంటే అది కూడా ప్రాక్టీస్ చేసుకుంటే మీరు చాలా ఇంప్రూవ్ అవుతారు. కాకపోతే ఈ సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో ఏంటంటే రీజనింగ్ వాళ్ళకి మనకి కొన్ని చాప్టర్స్ డిఫరెంట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని కాకులు, కుక్కలు, గబ్బిలాలు, పిల్లులు అని ఇట్లాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు అవి మనం తెలుగులో
తెలుగులో అయితేనే ఈజీగా అర్థం చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి రీజనింగ్ మీరు తెలుగే ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. అర్థమెటిక్లో కూడా మీకు ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేయడం ఇబ్బంది అనుకుంటే ఆర్ఎస్ అగర్వాల్కి సంబంధించిన బుక్ తెలుగులో కూడా దొరుకుతుంది మనకు, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ది. ఆ బుక్ ఒకటి తీసుకొని కూడా ప్రాక్టీస్ చేసినా పర్వాలేదు. మేజర్గానైతే ఇంగ్లీష్కైనా అర్థమెటిక్ రీజనింగ్ అయినా ప్రాక్టీస్ అనేది ముఖ్యమైనది. మీరు ఎన్ని ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తే మీ స్కోర్ అంత బాగా పెరుగుద్ది. ఇవి మాత్రమే మన జాబ్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్గా ఉంటాయి కొన్ని సందర్భాల్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐ తీసుకుంటే 50% వెయిటేజ్ అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ప్రిపరేషన్కి సంబంధించిన అన్ని బుక్స్ అయితే కవర్ చేసిన అని చెప్పేసి అనుకుంటాను. ఇంకా మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్స్ చేయొచ్చు, లేదా ఇన్స్టాగ్రామ్లో కూడా అడగచ్చు. ఇంకొక విషయం, నా ఇన్స్టాగ్రామ్ ఓల్డ్ అకౌంట్ అనేది హ్యాక్ అయిపోయింది. ఎందుకంటే నేను 2 years అది మొత్తానికి యూజ్ చేయలేదు, అది కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది. చాలా మందికి ఓపెన్ చేస్తే అకౌంట్ లేదని వస్తుందట. కాబట్టి కొత్త అకౌంట్ లింక్ కూడా కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చూసి మీకు వీలైతే అక్కడైనా డౌట్ అడగండి. ట్రైనింగ్లో ఉండడం వల్ల మీకు తొందర రిప్లై ఇవ్వలేకపోవచ్చు. కాకపోతే ఇంపార్టెంట్ అనుకున్న ప్రతి కామెంట్కి కూడా నేను రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తా. నా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఒకవేళ నాకు వీడియోస్ చేయడానికి ఛాన్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా మీకు ఉపయోగపడే వీడియోస్ చేసి మీ అందరి ప్రిపరేషన్లో నా వంతు సహాయం అందించడానికి అయితే నేను ఖచ్చితంగా తోడ్పాటు చేస్తా. ఎందుకంటే ఒక నిరుద్యోగిగా మీ అందరి సపోర్ట్ వల్ల ఈరోజు నేను సక్సెస్ అయినా, కాబట్టి నా సపోర్ట్ వల్ల కూడా ఇంకొంతమంది సక్సెస్ అయ్యి జాబ్ సాధించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంతసేపు ఓపికగా నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.